హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్రాక్షన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ ఫౌండేషన్ స్టెప్ లాంటి ఈ టాపిక్ గురించి తెలుసుకోవడం అతి ముఖ్యం. ఎందుకంటే ఈ ఫ్రాక్షన్స్ అనేది చాలా వాటిలో యూజ్ చేస్తాం. లైక్ పర్సంటేజెస్లో, టైమ్ అండ్ వర్క్లో, సింప్లిఫికేషన్స్లో, ప్రతి టాపిక్లో మీరు ఫ్రాక్షన్స్ నేర్చుకుంటారు. అసలు ఫ్రాక్షన్స్ అంటే ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఈ ఒక్క వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ నేను ఈ టాపిక్లో వెళ్ళబోయే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ చిన్న స్టోరీ ఏంటంటే, నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 5 బిస్కెట్స్ ఉన్నాయి అనుకుందాం. 1 2 3 4 5. సో నేను ఈ బిస్కెట్స్ తినబోయే ముందు మా ఫ్రెండ్స్ వచ్చారు. ఆ ఫ్రెండ్స్ ఎంతమంది అంటే 4 ప్లస్ నేను, మొత్తం 5. సో వచ్చి, రే నువ్వు బిస్కెట్ తింటున్నావు కదా, మరి మాకు కూడా బిస్కెట్ ఏంటి అని అడిగారు. సో ఈ 5 బిస్కెట్స్లో 1 2 3 4 5 ఈ 4 బిస్కెట్స్ని నేను ఈ 4 మెంబర్స్కి ఇచ్చాను. నా దగ్గర ఇప్పుడు మిగిలిన బిస్కెట్ ఏంటంటే, ఒక బిస్కెట్ నా దగ్గర మిగిలింది. సో ఈ ఒక బిస్కెట్ తినబోయే ముందు ఎగైన్ నా దగ్గరికి 3 మెంబర్స్ వచ్చారు. 3 ఫ్రెండ్స్ వచ్చి, అరే మాకేది బిస్కెట్ అని అడిగారు. సో నేనైతే ఇందాక 5 బిస్కెట్స్ ఉంటే 5 ఒక్కొక్కటి కంప్లీట్ బిస్కెట్ ఒక్కొక్కరికి ఇవ్వగలిగాను. ఇప్పుడు ఏంది, నా దగ్గర రిమైనింగ్ మిగిలింది ఒక బిస్కెట్. సో నేను చేయగలిగేది ఏంటంటే, ఈ ఒక్క బిస్కెట్ని మిగతా 3 మెంబర్స్కి పంచడం తప్పితే నేనేం చేయలేను. సో పంచాలంటే నేను ఆ బిస్కెట్ని ఏం చేయాలంటే 4 పార్ట్స్గా, 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఎందుకంటే ఉన్నది నేను, సో నాతో పాటు ఇంకో 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను ఈక్వల్గా ఆ బిస్కెట్ని డివైడ్ చేశాను. 1 2 3 4. సో ఒక బిస్కెట్ ఇప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్ అయిపోయింది? టోటల్ పార్ట్స్ 4 పార్ట్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ 4 పార్ట్స్ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వగలను. సో ఇందాకైతే ఒక్కొక్క హోల్ కంప్లీట్ బిస్కెట్ ఒక్కొక్కరికి ఇవ్వగలిగాను, కానీ ఇప్పుడు కంప్లీట్ బిస్కెట్ ఒక్కొక్కరికి ఇవ్వలేను. సో ఎంత ఇవ్వగలనంటే, ఒక్కొక్కరికి 1/4 పార్ట్ ఇవ్వగలను. నేను ఇంకో 1/4 పార్ట్ తీసుకోగలను. సో ఎప్పుడైనా మనం ఎవరికైనా ఏదైనా షేర్ చేస్తున్నాం అంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం అంటే, ఒక కంప్లీట్ ఉన్న వస్తువుని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం అంటే దాన్ని ఇలా రాసుకోవాలి. లైక్ ఫ్రాక్షన్స్ ఫామ్లో రాసుకోవాలి. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఫ్రాక్షన్స్ అనేవి A/B ఫార్మాట్లో ఉంటాయి అని తెలుస్తుంది. పైన ఉన్నదాన్ని మనం న్యూమరేటర్ అంటాం, కింద ఉన్నదాన్ని మనం డినామినేటర్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే అతను ఉన్నాడు, బి అనే అతను ఉన్నాడు. ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. ఈ 2 మెంబర్స్లో ఒక అతని దగ్గర ఒక కంప్లీట్ బిస్కెట్ ఉంది. సేమ్ ఇదే ఇలాంటి బిస్కెట్ బి అనే అతని దగ్గర కూడా ఉంది. బట్ ఏ అనే అతను 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు, 4 ఈక్వల్ పార్ట్స్గా. బి అనే అతను 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాడు ఆ బిస్కెట్ని. ఇక 1 2 3, ఇక్కడ 1 2 3 4, ఇలా 4 ఈక్వల్ పార్ట్స్, 3 ఈక్వల్ పార్ట్స్. అయితే ఏ అనే అతను తన 4 పార్ట్స్లో ఒక పార్ట్ అనేది ఒక అతనికి ఇచ్చాడు. బి అనే అతను ఒక పార్ట్ అనేది ఇంకో అతనికి ఇచ్చాడు. సో ఇలా కంపేర్ చేసినప్పుడు సేమ్ బిస్కెట్ని 3 పార్ట్లు చేశారు, 4 పార్ట్ చేశారు. ఎవరు ఎక్కువ ఇచ్చారు అని చెప్పాలి అని అడిగితే, ఎవరైనా కంపారిజన్ చేసి చెప్పమంటే మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో ఇతను 3 పార్ట్స్ చేశాడు, ఇతను 4 పార్ట్స్ చేశాడు. ఇక్కడ బిస్కెట్ అంటే చెప్పగలిగాం, కానీ నార్మల్గా ఎగ్జామ్లో 1/4 1/3 లేకుంటే 2/3 2/4 అలా ఇస్తూ ఉంటారు. సో అలా కంపేర్ చేసి ఏ ఫ్రాక్షన్ పెద్దదో ఏ ఫ్రాక్షన్ చిన్నదో అని చెప్పగలంటే చెప్పలేం. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఇక్కడ 4 ఉంది డినామినేటర్లో, ఇక్కడ 3 ఉంది. సో ఈ 4 మల్టిపుల్స్ ఏంటో రాసుకుందాం. ఫస్ట్ 4 × 1 = 4, 4 2s 8, 4 3s 12, 4 3s 4 4s 16, 4 5s 20, 4 6 24, 4 7s 28, 4 8s 32, 4 9s 36, 4 10s 40.
అలాగే ఇక్కడ 3 మల్టిపుల్ రాసుకుందాం. 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15, 3 6 18, 3 7s 21, 3 8s 24, 3 9s 27, 3 10s 30. సో నేనేం చేశానంటే ఇక్కడ ఈ 4కి 3కి డినామినేటర్కి ఎల్సిఎం కడుతున్నాను. ఎల్సిఎం మీన్స్ ఎల్సిఎం. ఎం అంటే మల్టిపుల్, ఎల్ అంటే కామన్, ఎల్ అంటే లిస్ట్. ఇక్కడ మల్టిపుల్స్ రాసుకుంటున్నాం. 4కి మల్టిపుల్స్ ఏంటి? 4 8 12 16 20 24 28 32 36 40. 3కి మల్టిపుల్ ఏంటి? 3 6 9 12 15 18 21 24 27 30. సో వీటిల్లో ఉన్న ఈ మల్టిపుల్స్లో ఉన్న 3కి 4కి మల్టిపుల్స్లో ఉన్న కామన్ ఏంటో చూసుకుందాం. ఇక్కడ 12 అనేది ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ 24 అనేది కామన్ ఉంది. సో ఈ కామన్ మల్టిపుల్స్లో ఏది తక్కువ నెంబరు, ఏది లీస్ట్ నెంబరు చూసుకుందాం. 24 తక్కువ, 12 తక్కువ, 12 తక్కువ. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కామన్గా ఉన్న మల్టిపుల్లో లీస్ట్ నెంబర్ తీసుకోవాలి, అంటే 12 అనేది తీసుకోవాలి. సో 1/4 1/3. ఈ 4ని ఏం చేయాలంటే నేను డినామినేటర్ 12కి చేసుకోవాలి. సో చేయాలంటే దీన్ని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? 3 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 పెట్టి మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఈ 3 క్యాన్సిల్ అయితే అగైన్ 1/4 ఉంటుంది. సో ఇక్కడ 12 రావాలంటే డినామినేటర్ ఇక్కడ 4 పెట్టి మల్టిప్లై చేస్తున్నా, పైన 4 పెట్టి మల్టిప్లై చేస్తున్నా, ఎందుకంటే 4 క్యాన్సిల్ అయితే అగైన్ 1/3 ఉంటుంది. సో ఇక్కడ 3/12 అయింది ఈ నెంబరు, ఇక్కడ ఏమైంది? 4/12 అయింది. సో ఈ 12 పార్ట్స్ ఇప్పుడు నవ్వు బిస్కెట్ అనేది 12 పార్ట్స్ కన్వర్ట్ అయింది. సో ఇక్కడ ఇది 12 పార్ట్స్ అనుకోండి, ఇది 12 పార్ట్స్. సో సేమ్ ఈక్వల్ పార్ట్స్, 12 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్, 12 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ బి అనే అతను 4 పార్ట్స్ ఇచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఇక్కడ ఏ అనే అతను 3 పార్ట్సే ఇచ్చాడు. ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. సో ఎవరు ఎక్కువ ఇచ్చారంటే బి అనే అతనే తన బిస్కెట్లో ఉన్న పార్ట్స్ అనేది ఎక్కువగా ఇచ్చాడు అని తెలుస్తుంది. సో ఆ విధంగా మనకి ఎల్సిఎం కట్టడం వల్ల డినామినేటర్స్కి మనకి కంపారిజన్ చేయడానికి ఫ్రాక్షన్స్ ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.